ముఖ్యమంత్రి మాటలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయినరు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇట్లా మాట్లాడొచ్చా అని కూడా అన్నారు. ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని? వాస్తవంగా బాధ్యత కలిగినటువంటి ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఒక దిగజారుడు దగుల్బాజీ పద్ధతిలో వ్యవహరించరు. ఇది ప్రజలను వంచన చేయటం మాత్రమే. ఇది మోసం, దగ. ఎందుకు అంటే 2023 ఎన్నికల సందర్భంలో పలు సందర్భాలలో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఒక డిక్లరేషన్స్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు ఇస్తార్లు కొడుతూ ఉన్నారు. అలవిగాని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అమలు చేయలేరు. వీళ్ళకు ఎకనామిక్ సెన్స్ లేదు. పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేందుకోసం చేస్తున్నారు అని అంటే, ఇది సుసంపన్నమైనటువంటి ఒక రాష్ట్రం, ధనిక రాష్ట్రం. మాకు సంపద ఎట్లా సృష్టించాలో, ఎట్లా పంచాలో కూడా తెలుసు అని చెప్పని జబ్బలు జరుచుకొని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మా చేత కావట్లేదని 2 చేతులు ఎత్తేసి, మనం మామూలుగా చెప్పాలంటే ఐపీ పెడతారు. ఇండివిజువల్స్ అయితే ఐపీ పెట్టి వెళ్ళిపోతారు. అట్లా ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం దివాలా పద్ధతిలో నెట్టేసి ఇవాళ చేతులు ఎత్తేసిన ఒక నీచమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఇట్ ఇస్ ద ట్రెచరీ, బిట్రేయల్. ఇది మోసం, దగా. ఇది ప్రజలను మోసం చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. కుట్రతో మాట్లాడిండా, కుతంత్రంతో మాట్లాడిండా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడిండా, ఏది మాట్లాడినప్పటికీ కూడా నేను నమ్మి ఓటేసిన. ఒక ప్రజలుగా ఓటేసినప్పుడు నాకు 4,000 రూపాయల పెన్షన్ అంటే నేను నమ్మి ఓటేసిన, 15 రూపాయల రైతు భరోసా 15,000 అంటే నేను నమ్మి ఓటేసిన, నాకు రుణమాఫీ చేస్తా అంటే నేను నమ్మి ఓటేసిన, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అంటే నమ్మి ఓటేసిన, 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం అంటే నేను నమ్మి ఓటేసిన. ఇట్లా అనేక పథకాలు, 420 వాగ్దానాలు చూసి నమ్మి ఓటేస్తే ఇవాళ ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఇవాళ డబ్బులు లేవు, మొత్తం రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్పని రేవంత్ రెడ్డి తన అశక్తతను, తన అసమర్థతను బయటపెట్టుకోవడంతో పాటు ఇది ప్రజలను నయవంచన చేసినట్టుగానే భావిస్తా ఉన్నాను. దిస్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నిన్ను నమ్మి ఓటేస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఇవాళ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇట్స్ ఎ క్రిమినల్ లయబిలిటీ. ఇది రేవంత్ రెడ్డి గారిపైన మిగతా ఏ దేశాల్లోనైనా సరే తప్పనిసరిగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తుండే అవకాశం ఉంటుందేమో, కానీ ఈ దేశంలో చట్టాలు సరిగ్గా లేవు కాబట్టి, రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి ఇంకా కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దర్జాగా డాబు ప్రదర్శిస్తూ ఈ రకమైన చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రజలను వంచన చేయటం. రెండవది, ఒకటి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. రెండవది ఏంటి అంటే, ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, నువ్వు రాష్ట్రాన్ని శాశ్వతంగా ప్రమాదంలో నెట్టేస్తున్నావు. ఇప్పుడు మీరు ఆడపిల్ల తల్లి, యూ కెన్ ఎంపథైజ్ విత్ వాట్ ఐమ్ టాకింగ్. ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వాలంటే ఆ ఇల్లు కనుక అప్పుల ఊబిలో ఊరుకుపోయింది, ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది, మొత్తం దివాలు తీసిండ్రు అంటే ఎవరిని అమ్మాయిని ఇస్తారమ్మా? ఏ తండ్రి కూడా అమ్మాయిని ఇయ్యరు. ఆ ఇంటి నుంచి అమ్మాయిని కూడా తెచ్చుకోరు, నా అబ్బాయిని తెచ్చుకోరు. ఓ ఇంటికి అమ్మాయిని ఇయ్యరు, అటువంటి ఇంటి నుంచి అమ్మాయిని కూడా తెచ్చుకోరు. అంటే మన ఇండ్లలోనే ఆర్థిక సుసంపన్నత, ఒక హోపు, ఒక నమ్మకము ఉండాలా, సంబంధ బాంధవ్యాలు ఉండాలనుకున్నప్పుడు ఒక రాష్ట్రము పెట్టుబడిదారులు రావాలన్నా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికపరమైన సంస్థలు తోడ్పాటు చేయాలన్నా, మేము మంచిగున్నాం, రేపు మంచిగుంటాం, మీరు పెట్టుబడులు పెట్టినా, లేకపోతే మీరు నమ్మి మాకు ఏదైనా అప్పో సప్పో రుణమో మీకు ఇస్తే కూడా మీకు ఒక పద్ధతి ప్రకారంగా వాడుకొని మళ్ళీ మీకు తిరిగి చెల్లిస్తాము అనేటువంటి ఒక మాట పోయి, నన్ను కోసుక తింటరా, నన్ను కొట్టి చంపుతారా, కోసుక తింటారా, డబ్బులు లేవు అని చెప్పని ఒక ముఖ్యమంత్రి చేతులు ఎత్తినట్టు ఒక వైనం ఏదైతే ఉందో, ఇది ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ప్రజలను నయవంచనకు గురి చేయటము. రెండు, నమ్మి అధికారం మీద ఇచ్చి గద్దె మీద కూర్చోపెడితే ఇవాళ రాష్ట్రాన్ని శాశ్వతంగా క్రెడిబిలిటీని మొత్తం దెబ్బతీయటం అనమాట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద చీఫ్ మినిస్టర్స్ క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదో ప్రజలకు ఎరక, కానీ ముఖ్యమంత్రి పదవికి క్రెడిబిలిటీ పోగొట్టినాడు. అదే స్టేట్ 4 కోట్ల మంది ప్రజలకు ఉండేటువంటి ఒక, నేను తెలంగాణని అనగానే బయట సగర్వంగా చూస్తారు నన్ను. నేను ఏ దేశానికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, నిన్నటి దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే అద్భుతమైనటువంటి ఒక బంగారు తెలంగాణలో భాగస్వాములు అని చెప్పని నన్ను సగర్వంగా చూసేవాడు. ఇవాళ ఏమైపోయింది అని అంటే, నేను తెలంగాణ అనగానే నా క్రెడిబిలిటీ కూడా, వ్యక్తిగతమైన క్రెడిబిలిటీ కావచ్చు, రాష్ట్ర క్రెడిబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతీసే విధంగా 2 శాశ్వతమైనటువంటి యొక్క నష్టాలు ఇవాళ తెలంగాణ ప్రజల మీద రుద్దినాడు, రాష్ట్రం మీద రుద్దినాడు. బాధ కలిగించేది ఏంటి అని అంటే, ఇప్పుడు 16 నెలలు అయిపోయింది, 16-17 నెలలు. ఈ 17 నెలల్లో కనీసం సోయి లేదు మనిషికి.